word of God says we should rejoice in the Lord always. Philippians 4:4. దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి అని ఫిలిప్పీ 4:4. The word of God says rejoice in the Lord always. I say rejoice in the Lord. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. Many times we forgot to rejoice in the Lord. అనేక మార్లు ప్రభువునందు ఆనందించుటలో మనం మర్చిపోతూ ఉంటాం. That is why it is again reminded us rejoice. Again I say rejoice in the Lord. అందుకే మరలా మనం జ్ఞాపకం చేస్తున్నట్లుగా మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అంటున్నారు. Most of us we will say we will rejoice in the Lord when we have the things what we have. మనకు కావాల్సినటువంటి వస్తువులు మనం కలిగి ఉన్నప్పుడు ప్రభువునందు ఆనందిస్తామని అనుకుంటాం. You will say, Lord, I will rejoice if you give me a job. నీవు నాకు ఉద్యోగం ఇస్తే నేను నీలో ఆనందిస్తాను ప్రభువా. You may be saying, Lord, give me a house, then I will rejoice in you. ప్రభువా నాకు ఒక ఇల్లు ఇవ్వు, నేను అప్పుడు నీ యందు ఆనందిస్తాను. Or you may be saying that give me good health, then I can rejoice in you. కొందరు ఎలా అనొచ్చు, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, అప్పుడు నేను నీ యందు ఆనందిస్తాను. Lord, do a great marriage in my children's life. I want to see that once that marriage is over, then I will rejoice. ప్రభువా నా బిడ్డల వివాహాన్ని ఘనంగా జరిగించండి, వారి వివాహాలు ఘనంగా జరగడం నేను చూసినప్పుడు నేను నీ యందు ఆనందిస్తాను అంటారు. Maybe you're asking, Lord, I am a barren woman, give me a child, then I can rejoice in you. ఒకవేళ ప్రభువా నేను బిడ్డలు లేని గొడ్రాలుగా ఉన్నాను, ఒక బిడ్డనైనా నాకు దయచేయి ప్రభువా, అప్పుడు నేను నీ యందు ఆనందిస్తాను అనొచ్చు. Oh Lord, clear all my financial crisis, then I can rejoice in you. ఆర్థిక పరంగా నాకున్న అప్పులన్నీ తీర్చండి ప్రభువా, అప్పుడు నీలో నేను ఆనందిస్తాను. That's not the word of God. దేవుని వాక్యం ఆ విధంగా లేదు. We are not supposed to say like that. మనం ఆ విధంగా చెప్పకూడదు. What did the Bible say? బైబిల్ ఏమని సెలవిస్తుంది? Rejoice in the Lord, then your heart desires will be fulfilled. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు యెహోవానందు ఆనందించుడి, అప్పుడు మీ హృదయ వాంఛలు తీర్చబడును. Don't worry of anything that you need. మీకు అవసరత కలిగిన దేని గురించి మీరు చింతింపవద్దు. Start rejoicing in God. దేవుని యందు మొదట ఆనందించడం మొదలు పెట్టండి. He is greater than your house, your family, your everything on this earth. ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి వాడు అన్నిటికంటే, ఇల్లు కన్నా కుటుంబం అన్నిటికంటే గొప్పవాడు దేవుడు. He should be the first place in our hearts. మన హృదయాల్లో మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. He should take the first place in our family. మన కుటుంబంలో ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి. The first thing should go to him. మొదటివన్నీ కూడా దేవునికే ఇవ్వాలి. Because he is there in the beginning. ఎందుకంటే ఆది యందు ఆయనే ఉన్నారు. He is the Alpha and Omega. ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నారు. He doesn't have any end. ఆయనకి అంతము లేనే లేదు. Oh, he's an endless God. ఆయన అనంతుడైన దేవుడై ఉన్నాడు. He is always there. ఆయన ఎల్లప్పుడూ సదాకాలం ఉండే దేవుడు. When God will fulfill the desires of our heart, దేవుడు ఎప్పుడు మన హృదయ వాంఛలను తీరుస్తారు? you may be asking, I have many desires in my heart. నా హృదయంలో చాలా వాంఛలు ఆశలు కలిగి ఉన్నానండి. When God will fulfill all my desires? దేవుడు నా వాంఛలను ఎప్పుడు తీరుస్తారు? When God will give me all these things? దేవుడు నాకు అవసరమైన వాటిని ఎప్పుడు దయచేస్తారు? Here is the answer. ఇదిగో మీకు జవాబు. Psalms 37 verse 4 and 5. కీర్తన 37 4-5 వచనాల్లో, delight thyself also in the Lord. యెహోవాను బట్టి నీవు సంతోషించుము. When you rejoice in the Lord, నీవు యెహోవానందు సంతోషించినప్పుడు, and he shall give thee the desires of thy heart. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. He will definitely will do that. నిశ్చయముగా ఆయన తీరుస్తారు. He will supply all your desires. ఆయన నీ వాంఛలన్నీ తీరుస్తారు. But the first we should do, rejoicing in God, we should rejoice. మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటనగా ప్రభువునందు మనం ఆనందించాలి. మనం ఇక్కడే అటు ఇటు చేస్తుంటాం. ఏమంటామంటే, దేవా నువ్వు నాకు ఇవ్వు, నేను వాటిలో ఆనందిస్తాను, నీ యందు ఆనందిస్తాను. దేవుడు అంటాడు, నువ్వు నా యందు ఆనందించు, అప్పుడు నీకు కావాల్సినవన్నీ ఇస్తాను అన్నాడు. ఏది కరెక్టో చెప్పండి? మనం దేవుని యందు ఆనందించడం ముఖ్యమా, లేకపోతే అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం దేవుని ఆనందించడమా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మీతో బాబు పాప మాట్లాడకుండా ఏదో ఐప్యాడ్ పట్టుకొని కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ ఆ మూల ఈ మూల దాక్కుని ఉండాలనుకోండి, వారు మీ యొద్ద ఆనందించట్లా. పేరెంట్స్ యొక్క ప్రెజెన్స్లో వారు ఆనందించట్లా, వారు గేమ్స్లో ఆనందిస్తున్నారు, లేదంటే వారు సోషల్ మీడియాలో ఆనందిస్తున్నారు తప్ప వారి ఇంటిని బట్టి వారికి ఆనందం లేదు, వారి పేరెంట్స్ని బట్టి వారికి ఆనందం లేదు. అటువంటప్పుడు ప్రతి పేరెంట్ బాధపడతాడు. పేరెంట్గా నీకేంత బాధ ఉంటే సృష్టికర్తకి ఎంత బాధ ఉంటుంది? సృష్టికర్తతో ఏమంటున్నారు మానవులు? నాకు ఇల్లు ఇస్తే ఆనందిస్తా, నాకు పెళ్లి చేస్తే ఆనందిస్తా, నాకు బిడ్డలు ఇస్తే ఆనందిస్తాను, నాకు బిజినెస్లో బాగా రాబడి వస్తే ఆనందిస్తాను. అప్పుడు దేవుడు అంటాడు, నేనంటే నీకు ఆనందం లేదా? డబ్బు ఉంటేనే నీకు ఆనందమా? నీకు ఇల్లు ఉంటేనే ఆనందమా? నేనున్నాను సృష్టికర్తని, నన్ను బట్టి నువ్వు ఆనందించవా? అంటే సృష్టికర్త కంటే సృష్టిని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మీరు చాలా బాధలో ఉన్నారు. సడన్గా మీ ఇంటికి ఒక ఆటో వచ్చి ఆగింది, దాని మీద డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ ఉంది, మీకు గిఫ్ట్ ఇమ్మని పంపించారండి, ఇది మీకోసమేనండి అని చెప్పి అన్నారు. దాన్ని చూడగానే మీకు ఏమొస్తుంది? అప్పటి వరకు ఉన్న బాధ, అప్పటి వరకు ఉన్న వేదన అన్నీ కూడా ఒక్క ఫ్రిడ్జ్ మరిపించేది. నీకున్నటువంటి వాటన్నిటిని కొద్ది నిమిషాలు మర్చిపోయేలా చేసింది.
సంతోషంగా నవ్వుకుంటూ తీసుకుంటావు, ముఖం బల్బులాగా వెలిగిపోతూ ఉంటుంది. ఆనందం, ఎక్కడ లేని ఆనందం. ఆ ఒక గంట సమయం ఇంకేవి గుర్తురావు. అంటే ఒక వస్తువే ఒక గంట సమయం నీ బాధను మరిపించగలిగితే, ఒక కొత్త వస్తువు నీ దేవుడు జీవితకాలం నీ బాధను మరిపించగలడని నమ్మితే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించు. యు షుడ్ బిలీవ్ దట్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. నీ దేవుడి భూమిపైన ఎటువంటి కార్యములను చేయగలడు అని విశ్వాసం నీవు ఉండాలి. That's what the Bible says, rejoice in the Lord. అందుకే బైబిల్ అంటుంది ప్రభువునందు ఆనందించుడి. Rejoice in your God. నీ దేవుని యందు నీవు ఆనందించు. You should say, Lord, I don't have money, but I have you, Lord, my God. Prabhu, I thank you for you. ప్రభు, నా దగ్గర ఏమీ లేదు, అయినప్పటికీ కూడా నేను నిన్ను కలిగి ఉన్నాను కాబట్టి నీకు స్తోత్రం Lord, if I చెల్లిస్తున్నాను. don't have job, no problem, but you are there for me. నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, నీవు నాకు తోడుగా ఉన్నావు తండ్రి. I'll try again, my God will give me success. మరలా నేను ప్రయత్నిస్తాను, నా దేవుడు నాకు జయమిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని యందు ఆనందించడం ఎప్పుడైతే నేర్చుకుంటావో దేవుడు కూడా నేను దీవించడం ప్రారంభిస్తాడట. అప్పుడు దేవునికి ఏంటి, నా బిడ్డ వస్తువును బట్టి కదా ఆనందిస్తుంది, నన్ను బట్టి ఆనందిస్తుంది. కనుక ఎన్ని వస్తువులు ఇచ్చినా వస్తువులు వెంట పోదు, నా వెంటే ఉంటుందని నమ్మకం కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని బట్టి ఆనందిస్తూ, దేవా ఏమున్నా లేకపోయినా నిన్ను బట్టి నేను ఆనందిస్తాను, దేవా నువ్వు సృష్టికర్తవు, దేవా నువ్వు నాకు ఉన్నావు, అందరూ బట్టి నాకు సంతోషంగా ఉంది, నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, దాన్ని బట్టి కొండంత ఆనందంగా ఉంది ప్రభా, నా పాపాలని క్షమించావు. చాలామంది క్షమాపణ లేకుండా ఉన్నారు, వారు పాతాళానికి పోయినా నేను పరలోకానికి వెళ్తాను, పాప క్షమాపణ నాకు దొరికింది, అందును బట్టి నేను ఆనందిస్తున్నాను దేవా. ఐ రిజాయిస్ అబౌట్ మై గాడ్. నా దేవుని బట్టి నేను స్తుతిస్తాను, నా దేవుని బట్టి నేను ఆనందిస్తాను అని ఎప్పుడైతే నీ మనస్సు, నీ ఆలోచన విధానం దీనికి ట్యూన్ అవుతుందో, అప్పుడు దేవుడు నువ్వు అడిగిన అక్కర్లను తీరుస్తూ ఉంటాడు. కారణం ఏంటో తెలుసా, నువ్వు వాటిలో ఆనందించట్లా, ఎవరిలో ఆనందిస్తున్నావు? ఒకవేళ నువ్వు వచ్చిన దగ్గర నుండి ప్రభా ఒక్క కారు దేవా నేను చాలా హ్యాపీగా ఉంటాను దేవా అన్నావా, దేవుడు అంటాడు ఈ కారు ఇచ్చావా దొరకడీడు, వెళ్ళిపోతాడు. ఈ ఆనందం అంతా ఎందులో ఉంది? కారులో ఉంది. పెళ్లి చేయదేవా, ఇంకా నేను పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలుగా చాలా హ్యాపీగా ఉంటాం దేవా అంటే, పెళ్ళి బాగా లేట్ అవుతుంది, కావాలంటే నన్ను అడుగు. ఎందుకంటే పెళ్ళి అయిందా నువ్వు దొరకమని దేవునికి తెలుసు. నువ్వు పెళ్లిలో కాదు, నీ దేవునిలో ఆనందించు, ఆ తర్వాత వివాహం అనేది దేవుడు జరిగిస్తాడు. ఆదాము పెళ్లి కోసం అడగలా, ఆదాము దేవుని కొరకు ఆనందించాడు. దేవుడు ఆదాము ఒంటరిగా ఉండకూడదు, ఈ అబ్బాయికి పెళ్లి చేయాలని ఆలోచించాడు. మానవ జీవితం ఇలా ఉండాలని డిజైన్ చేశాడు. కనుక అప్పుడు ఆ వ్యక్తికి సరైనటువంటి భాగస్వామిని దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సో దేవుని బిడ్డలారా గమనించండి, మన ఆనందము వస్తువుల్లో కాదు, మన ఆనందము పెళ్లిలో కాదు, మన ఆనందము లోకంలో కాదు, మన ఆనందము మనల్ని చేసిన దేవుని యందు. ప్రైజ్ ది లార్డ్. సౌలు రాజు అనుకున్నాడు రాజ్య పరిపాలన గొప్ప ఆనందం అని. దేవుని ఆనందించే సౌలు సడన్గా మైండ్ డైవర్ట్ చేసి రాజ్యం మీద పెట్టాడు, రాజ్యం కుప్పగూలిపోయింది. నెబుకద్నెజరు అనుకున్నాడు, ఆహా నేను కట్టిన భవనాలు, నేను కట్టిన ప్యాలెస్, నాలాంటి రాజు ఈ ప్రపంచంలో ఉన్నాడా, నాలాంటి జ్ఞాని అని అనుకుని తాను కట్టుకున్న కట్టడాలను బట్టి, తనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, తనకున్న సామర్థ్యాన్ని బట్టి గర్వించి ఆ ప్యాలెస్ పైకి వెళ్ళి ఒక్కసారి పైకి కూడా చూసి అన్నాడట, ఈ భూమి మీద ఉన్న ఏ రాజుకు లేని అద్భుతమైన కట్టడాలు నాకు ఉన్నాయి దేవా, పరలోకం నుండి నువ్వు కూడా నన్ను చూసి ఈర్షపడుతున్నావు కదూ అన్నాడట. అంతే సంగతి, ఆయన పని అయిపోయింది. ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ మేడ మీదకి వెళ్ళడం రాణులు చూశారు. కిందకు వచ్చేటప్పుడు అడవి గాడిద అరిచినట్టు అరుచుకుంటూ, గోడకున్న సున్నమంతా గీరుకుంటూ, తినుకుంటూ, ముఖమంతా పూసుకుంటూ వచ్చాడు. అంటే మానవ మనసు పోయి గాడిద మనసు ఇచ్చాడట దేవుడు. ఆ రోజు నుండి ఇంట్లో తిండి తింటలా, ఎవరైనా అన్నం పెడితే తోసేస్తున్నాడు, గెడ్డుంటే వెళ్ళిపోయి మేసేస్తున్నాడు. అది చూసిన రాణి అనుకుంది రాజుకి పిచ్చి వచ్చింది, పిచ్చోడు అయిపోయాడని. ఇంకా అందరూ అర్థమైపోయింది, వెళ్ళిపోతున్నారు, రాజ్యం అంతా కుప్పకూలిపోతుంది, కట్టడాల్లో ఎవరు ఉండట్లా, తను కట్టుకున్న వాటిలో దేవుని కంటే మించి ఆనందించాడు, వాటిలో నష్టం అయిపోయింది. చివరికి సుమారు 6 సంవత్సరాల పైన అతను అడవిలో గడ్డి మేస్తూ బతికాడట. అది కూడా మనిషిలాగా నిలబడకుండా ఇలా అంబాడుతూ నడుస్తూ వచ్చాడు. గోర్లు పెరిగిపోయాయి, జుట్టు పెరిగిపోయింది, అడవి జంతువులాగా వానకు తడిశాడు, ఎండకు ఎండాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి దేవుడు మానవ మనసు ఇచ్చి చూశాడట ఏం చేస్తాడని. అంటే ఆ సిమ్ము తీసి ఈ సిమ్ము పెట్టాడు, ఏం చేస్తాడని. ఆ సిమ్ము పెడితేనేమో ఎప్పుడు తన గురించి గొప్పలు చెప్పుకుంటూ ఎస్ఎంఎస్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు ఎక్కువైపోయాయి, తీసేశాడు సిమ్ము. ఈ సిమ్ము పెట్టాడు, అడవి జంతువులాగా అరుచుకుంటూ తిరిగాడు. ఇప్పుడు మళ్ళీ సిమ్ము మార్చి చూద్దామని చెప్పి పెట్టగానే ఈసారి సిమ్ము ఎవరికి, ఏ గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టుకుంటే తిన్నగా దేవునికి పెట్టాడట మెసేజ్, దేవా ఐఎమ్ సారీ లార్డ్, ఫర్గివ్ మీ లార్డ్ అన్నాడు. అంతే దేవుడు వెంటనే మానవ మనసు ఇచ్చేసాడు.
అడవి మనిషిలాగా బతికినోడికి వెంటనే మానవ మనసు తిరిగి వచ్చింది. నేను ఇక్కడున్నానంటే అడవిలో తిరుగుతున్నానంటే మైండ్ సరైపోయింది, పిచ్చిపోయింది, రైట్ మైండ్ వచ్చింది. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసాడు, ప్యాలెస్లోకి వెళ్ళాడు. అప్పుడు మళ్ళా రాజుగా రాజ్య పరిపాలన జరిగించడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, మనకున్న కట్టడాల్లో కాదు మన ఆనందం, మనకున్న వస్తువుల్లో కాదు మన ఆనందం, మనకున్న చదువులో, మనకున్న విద్యలో, మనకున్న జ్ఞానంలో కాదు. మన ఆనందము భూ సంబంధమైనది కాదు. మన ఆనందము పరలోకమందున్న సృష్టికర్త దేవుని యందు నిన్ను చేసిన వాని నువ్వు ఆనందించాలి. ఫస్ట్ వన్, రైట్ ఇట్ డౌన్. రిజాయిస్ దట్ యు ఆర్ ఎ గాడ్స్ చైల్డ్. మొట్టమొదటి అంశంగా రాసుకునండి, మీరు ప్రభువునందు ఆనందించుడి, నీవు దేవుని బిడ్డవు కనుక నువ్వు ఆనందించు. First Peter chapter 1 verse 20-25. మొదటి పేతురు మొదటి అధ్యాయం 22 నుండి 25 వరకు. Right, the second point, rejoice that you have hope in God. రెండవ అంశంగా నీవు దేవుని యందు ఒక నిరీక్షణ కలిగి ఉన్నావు కనుక నువ్వు ఆనందించు. You may ask, why should I rejoice? నేను ఎందుకు ఆనందించాలని మీరు అడగవచ్చు. You have hope, brother. నీకు ఒక నిరీక్షణ ఉంది సహోదరుడా. Many people in the world, they are hopeless. ఈ లోకంలో చాలా మందికి నిరీక్షణ లేని వారుగా That's why ఉన్నారు. some of them are dying. అందుకే వారిలో కొందరు Some చనిపోతున్నారు. of them are killing themselves by suicide. కొందరు ఆత్మహత్య చేసుకుని తమను తాము చంపుకుంటున్నారు. Some of them are affected by depression. కొందరు నిరుత్సాహంలో నిరాశలోనికి కురిగిపోతున్నారు. Why? ఎందుకు? They are thinking that there's no hope for them. వారికి ఒక నిరీక్షణ ఇంకా లేదని తలస్తున్నారు. So, but we have hope. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. Hope not in money. ధనమందు నిరీక్షణ కాదు. We have hope in not in worldly things. మనం నిరీక్షణ ఉంచింది లోకానుసారమైన వస్తువుల్లో We have కాదు. hope in Christ, నిరీక్షణ క్రీస్తునందు మనం ఉంచాం. who died and risen again. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన He దేవుడు. is alive. ఆయన సజీవుడు. Our hope will never go in vain. మన నిరీక్షణ ఎన్నడూ వృధాగా పోదు. 1 John chapter 3:3. మొదటి యోహాను 3వ అధ్యాయం 3వ వచనం. Psalm 73 verse 26. కీర్తన 73:26. Hebrews 6:19. హెబ్రీయులు 6:19. The third one, మూడవ అంశం, rejoice that you have inheritance. నీవు ఒక గొప్ప స్వాస్థ్యాన్ని కలిగి ఉన్నావు కనుక ఆనందించు. Rejoice that you have an inheritance. నీవు ఒక స్వాస్థ్యమును కలిగి ఉన్నావు కనుక నువ్వు What type of ఆనందించాలి. inheritance do you have? నీవు ఏ విధమైన స్వాస్థ్యాన్ని కలిగి ఉన్నావు? Because when you believe God, God has given heaven as an inheritance. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు పరలోకాన్ని నీకు స్వాస్థ్యముగా ప్రభు ఇచ్చారు. All the promises of God is an inheritance. దేవుని వాగ్దానములే నీకు ఉన్నటువంటి స్వాస్థ్యములు. You are the heirs of blessings. నీవు ఆశీర్వాదపు వారసుడిగా ఉన్నావు. Praise be to God. దేవునికి స్తోత్రం. Luke chapter 12:32. లోక 12:32. 1 John chapter 4:4. మొదటి యోహాను 4:4. Ephesians chapter 3:20. ఎఫెసీయులు 3:20 వచనం. We also have Matthew chapter 21:43. మత్తయి 21:43. Revelation chapter 21:7. ప్రకటన 21:7. So we have an inheritance, you should believe that. మనకు ఒక స్వాస్థ్యం ఉన్నదని నీవు నమ్మాలి. I'm going to go to heaven. నేను పరలోకం చేరుకుంటాను. There is a heaven, wonderful place. No place can imagine or compare with heaven. అద్భుతమైన సుందరమైన పట్టణ పరలోకం ఉన్నది. ఈ లోకంలో ఏ ప్రాంతాన్ని కూడా దానితో మనం పోల్చలేము. So you should rejoice because God gave you inheritance. దేవుడు నీకు అటువంటి స్వాస్థ్యమును ఇచ్చారు కనుక నువ్వు ప్రభువునందు ఆనందించాలి. The fourth one, నాలుగవ అంశంగా, rejoice that you are the protected by God. God's angels are protecting you as God protected Daniel from lion's den. When you read Daniel chapter 6 verse 10-23. దానియేలు 6వ అధ్యాయం 10 నుండి 23 వరకు మనం చదివినప్పుడు దానియేలును దేవుడు కాపాడిన రీతిగా దేవుడు కూడా నిన్ను కాపాడుతున్నాడు కనుక నీవు ప్రభునందు ఆనందించాలి. And he who is inside of you is greater than he who is in the world. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నాడు. 1 John chapter 4:4. మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. Ephesians chapter 3:20. ఎఫెసీయులు 3:20 వచనం. John chapter 10:27 and 29. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుండి 29 వరకు. And also when you read Psalms 32 and Psalms 34 verse 8, angel of God is protecting you. Psalm 91 verse 11 says the God will charge his angels to protect you. కీర్తనలు 34:11 వచనంలో కూడా దేవుని దూతలు నిన్ను కాపాడుతారు. కీర్తన 91వ అధ్యాయం 11వ వచనంలో కూడా దేవుని దూతలు ఆజ్ఞాపించే ప్రభువు నిన్ను కాపాడబోతున్నారు. The fifth one, rejoice that you will be saved even though tired by fire or anything happens to you. God is going to save you and protect you because your trust is in God. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచావు కనుక ఐదవదిగా నీవు అగ్ని జ్వాలల వెంబడి అటువంటి శ్రమలు కూడా వెళ్ళినా నీకు ఏ అపాయము కలుగదు. నువ్వు రక్షించబడుతున్నావు కనుక ప్రభువునందు నువ్వు ఆనందించాలి. కొంతమంది బిలీవర్స్ ఏదో కంప పుంచుకుపోయినట్టు ఊరికి భయపడిపోయి ఏడుస్తుంటే నాకు అనిపిస్తుంది, నీకు దేవుడు లేడా? ఎన్నన్నా రాని సమస్యలు దేవుడు నీకుంటే తప్పక నువ్వు జయిస్తావు. దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు. అతనికి ఏ శోధన వచ్చింది? సింహం వచ్చి గొర్రెను తీసుకెళ్ళిపోతుంది. మరి అప్పుడు ఏడ్చాడా? ధైర్యంగా జయించాడా? మనమైతే ఏం చేస్తుండే వాళ్ళం? ముసుగేసుకుని ప్రభువా నా గొర్రె పోయింది ప్రభువా, 7,000 రూపాయలు ప్రభు అనేవాళ్ళం. కానీ దావీదు దేవుని యందు ఆనందించాడు కాబట్టి
అయ్యో నా ఆనందం అంతా గొర్రెలో ఉందని చెప్పి ఏడవలా. తండ్రి నీ యందు నేను ఆనందిస్తున్నాను, నాకు శక్తినేమో శత్రువు చేతులను ఇడిపించుకుంటా అన్నాడు, అంతే దేవుడు ఇచ్చాడు. మరి అదే దావీదుకి గొలియాతు ఎదురొచ్చాడు. అంటే శోధన తర్వాత శోధన, ఒక శోధన జయించాక అది జయించాక, అంటే జీవితకాలంలో సిరీస్ ఆఫ్ టెంప్టేషన్. దిస్ లైఫ్ ఈజ్ లైక్ ఎ సిరీస్ ఆఫ్ టెంప్టేషన్స్. యూ హ్యావ్ టు ఓవర్కమ్ వన్ ఆఫ్టర్ ది అదర్. మన జీవితంలో శోధనలు ఒకదాని వెంబడి ఎదురవుతున్నప్పుడు వాటిని మనం జయిస్తూ ఎదుర్కొంటూ వెళ్ళాలి. దావీదుకి ఎన్నో శోధనలు వచ్చి అన్ని జయించుకుంటూ వెళ్ళాడు దేవుని కృపను బట్టి. ఈరోజు నీ జీవితంలో కూడా అనేక శోధనలు వస్తూ ఉంటాయి. భయపడకండి, జీవిత కాలం అంతా శోధనలు వస్తూనే ఉంటాయి, నువ్వు జయిస్తూనే ఉండాలన్న ప్రైజ్ ది లార్డ్. అలా జయించాలంటే దేవుని బిడ్డలారా గమనించాలి, మనం ఎవరి యందు ఆనందించాలి. కొందరు ఉంటారు, అదొక పరిశీల ఆత్మ. అప్పుడే బాగుపడిపోతున్నావా, అప్పుడే ఇల్లు కట్టేస్తున్నావా అంటే కుళ్ళు స్వభావం అంటారు మన తెలుగు భాషలో, అచ్చం తెలుగులో మాట్లాడుతుంది. ఈ పాడు స్వభావం తొలగిపోవాలి. దేవుని బిడ్డలు ఎవరైనా ఆనందిస్తుంటే పైకి వస్తుంటే సంతోషించాలండి. ఆ ఆనందం మందన్నట్టుగా ఫీల్ అవ్వాలి, ఆ సంతోషం మనకే దేవుడు ఇచ్చినట్టుగా ఫీల్ అవ్వాలి. అప్పుడు నువ్వు యథార్థంగా ఉన్నావు. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఈ బిడ్డకి ఎవరికి ఇచ్చినా ఆనందిస్తున్నాడు కాబట్టి వీడికి అర్జెంటుగా ఇచ్చేయాలనుకుంటాడు. నేను ఒకసారి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద బండి ఆగిపోతే నేను లిఫ్ట్ అడిగాను. మరొక ఊరు వెళ్ళి సువార్ చేయాలి, టైం అయిపోతుంది. ఈ రెడ్ బస్సులు వచ్చాయంటే, రెడ్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, బస్ పక్కన బస్సే, వెనక ఆ బస్సు వెళ్ళగా నెక్స్ట్ బస్సు ఇమీడియట్లీ వెళ్ళిపోతారు. ఇద్దరు పోటీలు పడి డ్రైవ్ చేస్తారు. ఈ 25 వెళ్ళిందంటే నెక్స్ట్ 25 కూడా వెంటనే వెళ్ళిపోతాయి. మళ్ళీ 2-3 గంటల వరకు బస్సులు ఉండవు. లిఫ్ట్ అడిగాను, నా వరకు వచ్చిన స్కూటర్ నా చెయ్యి చూడగానే మొహం పక్క తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. నేను అన్నాను, ప్రభువా వాడు ఒక్కడే వెళ్ళినా అదే పెట్రోల్ అని తీసుకెళ్ళినా పెద్ద ఖర్చు ఉండదు, అయినా కూడా కనీసం నాకు లిఫ్ట్ ఇవ్వట్లేదు. సరే దేవా, సువార్త సేవ చేస్తున్న నాకు బండి ఇవ్వకుండా వీళ్ళందరికీ బళ్ళు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. రివర్స్లో తిరిగాను అనమాట. అలా ఒక వారం స్తుతించాను. నెక్స్ట్ వీక్ అలా బండి వచ్చింది నాకు. దేవునికి స్తోత్రం. నాకు బండి ఎందుకు ఇవ్వలేదని బాధపడకుండా వాళ్ళందరికీ బళ్ళు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నా సబ్జెక్ట్ అర్థమైనట్టుంది దేవునికి. ప్రైజ్ ద లార్డ్. సో ఎప్పుడైతే వెన్ యూ స్టార్ట్ రిజాయిసింగ్, నువ్వు దేవుని స్తుతించు. నీ అందరినీ ఆనందిస్తాను, ఇవ్వకపోయినా ఆనందిస్తాను, ఉద్యోగం ఉన్న ఆనందిస్తాను. లేకపోతే నీ ఫ్రెండ్కి జాబ్ వచ్చి నీకు రాలేదనుకో, బాధపడకు, ప్రార్థన చెయ్యి. వాళ్ళందరికీ ఇస్తున్నావు, నీకు స్తోత్రం దేవా. సృష్టికర్తవు, ప్రపంచాన్ని పోషిస్తున్నావు, ఆకాశ పక్షులు పోషిస్తున్నావు, భూజంతువులు పోషిస్తున్నావు. నన్ను పోషించోడు నీవే, యెహోవా ఈరే, యెహోవా రాఫా, నా ధ్వజము నీవే, నా ఆధారం నీవే అని స్తుతించడం ప్రారంభించండి. మీ అక్కర్లు తీర్చడం దేవుడు ప్రారంభిస్తాడు. అందుకే నాడు 37:4-5 యెహోవా యందు ఆనందించడం వల్ల నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. గాడ్ ఈజ్ అ గాడ్ హూ బ్లెసెస్ యూ. దేవుడు నిన్ను దీవించే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు భిక్షగాళ్ళు ఎవరు, వారు ఆశీర్వాదానికి మూలకర్తలుగా మారతారని ప్రైజ్ ది లార్డ్. యవన బిడ్డలారా, కుమారులు, పెద్దలారా, చిన్నలారా, ఇవి సాక్షాత్తు దేవుని మాటలు. నన్ను ఆశ్రయించు వాడిని నేను ఆశీర్వదిస్తా అన్నాడు. ఆయన్ను ఆశ్రయించు, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. నీ అక్కలు తీరుస్తాడు, దీవిస్తాడు. అయితే మనం ఎవరి యందు ఆనందించాలి? మన డబ్బులోనా, మన ఇంటిలోనా, మన బండిని బట్టే, కారుని బట్టే, సామర్థ్యాన్ని బట్టే, జ్ఞానాన్ని బట్టే, దేవుణ్ణి బట్టే? ఎంతమంది ఈ రోజు నుండి దేవుని బట్టి ఆనందిస్తారో చేతులు పైకెత్తండి. దేవుని బట్టి మీరు ఆనందిస్తున్నారా లేదా అని ఎలా టెస్ట్ చేయగలరు? బైబిల్ చదువుతున్నారా లేదా అని దాన్ని బట్టి అర్థమైపోద్ది. ఈ బాబు దేనిలో ఆనందిస్తున్నాడంటే, ఎప్పుడు ఐప్యాడ్ పట్టుకుని ఆనందిస్తుంటే, ఏ ప్యాడ్లో ఆనందిస్తున్నాడు? ఐప్యాడ్లో ఆనందిస్తున్నాడు. ఇది రోజు ఫోన్ చూడకుండా ఉండలేకపోతుంటే ఫోన్లో ఆనందిస్తున్నారు. మరి కొందరు గోల్డ్లో, కొందరు మనీలో, కొందరు డ్రెస్సుల్లో, కొందరు ఫ్యాషన్లో, కొందరు రకరకాలైన వాటిలో. మనమైతే మన దేవుని యందు ఆనందిస్తున్నాం. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను చెప్తున్నాను, డబ్బునందు ఆనందిస్తే డబ్బు దొంగ పట్టుకుపోతే నీ ఆనందం పోయినట్టే. ఒకవేళ నీ ఆనందం బంగారం అనుకోండి, ఎవరిని పట్టుకుపోతే నీ ఆనందం పోయినట్టే. ఒకవేళ నీ బండి ఆనందం అనుకో, బండికి ఏదైనా చిన్నది దెబ్బ తగిలిందా, నీ ఆనందం పోయినట్టే. ఒకవేళ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ నీ ఆనందం అయితే, వాళ్ళిద్దరికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నీ ఆనందం గాలిలో కలిసిపోయినట్టే. దేవుడే నీ ఆనందం అనుకో, దేవుడిని పట్టుకెళ్ళేవాడే ఉండడు, దేవుడిని దొంగతనం చేసేవాళ్ళు ఉండరు, ఆయన ఎక్కడికి పోడు, ఆయన నిత్యం ఉంటాడు. కాబట్టి నీ ఆనందం నిత్యం నీతోనే ఉంటుందన్నవారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ ప్రే. ఫాదర్, నా హృదయం ఎప్పుడు నీ మీదే ఉంటుంది తండ్రి అన్నవారు, పుట్ అప్ యువర్ హ్యాండ్ టు గాడ్ అండ్ ప్రే. మన చేయి పైకెత్తి ప్రార్థన చేద్దాం. Father, I will rejoice in you. తండ్రి నీ యందు నేను ఆనందిస్తాను. You are my God. నీవే నా దేవుడు. You are my everything, Father. నీవే నాకు సమస్తమై ఉన్నావు తండ్రి. Anoint me, Holy Spirit. పరిశుద్ధాత్మను అభిషేకించు. Bless me, God. దేవా నన్ను దీవించు. Today onwards, ఈ దినం మొదలుకొని I will not rejoice about the worldly things, but I will rejoice about you. లోక సంబంధమైన వాటి యందు నేను ఆనందించను కానీ నేను నీ యందే ఆనందిస్తాను తండ్రి. Lord, my joy is in you. ప్రభువా, నా ఆనందం నీలోనే, not in my money. నా ధనములో కాదు. My joy is not in the worldly things. నా సంతోషము లోక సంబంధమైన
సంబంధమైన వాటిలో కాదు, not in the fleshly desires, శరీర సంబంధమైన ఆశలలో కాదు తండ్రి. but my joy is in the Lord Almighty God. నా ఆనందము సర్వశక్తిమంతుడైన దేవునిలోనే నా ఆనందం తండ్రి. Lord, let my heart be fixed in God. నా హృదయము నీ మీద నిలుపుటకు సహాయం చేయండి. Fix my heart in heaven, Lord. నా హృదయములోనే నా మనసును పరలోకం వైపు నిలుపుటకు My సహాయం heart, చేయండి. my mind should look at you, Father God. నా హృదయముతో నా మనసుతో నీ వైపు చూడడానికి సహాయం చేయండి. Lord, let me not love anything more than you, God. ప్రభువా, నీకంటే ఎక్కువగా లోకములో నేను దేనిని ప్రేమించను ప్రభువా. Let me not love anything more than you, God. నీకన్నా ఎక్కువగా నేను మరి దేనిని ప్రేమించను I తండ్రి. thank you, Almighty God. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. After you only I love my family. నా కుటుంబం నీ తర్వాతే నా కుటుంబాన్ని I ప్రేమిస్తాను. love my family members only after God. నా కుటుంబ సభ్యులను దేవుని తర్వాతే నేను ప్రేమిస్తాను. I love everything that given to me. I'll take care of them, but only after God. నువ్వు నాకు ఇచ్చిన సమస్తమును కూడా ప్రేమించి సంరక్షించేది దేవుని తర్వాత మాత్రమే తండ్రి. Lord, you should be first in my heart, Lord. ప్రభువా, నా హృదయములో నీకే మొదటి స్థానం ఇస్తున్నాను. Jesus, you should be first in my heart. యేసయ్యా, నా హృదయములో మీరే ప్రథమ స్థానంలో ఉండండి. Everyone pray, my brother. అందరూ ఆ విధంగా ప్రార్థించండి The Lord సహోదరులారా. is blessing you now. దేవుడు నేను ప్రార్థన ఆలకిస్తున్నాను. Not the earthly goods, but God. Your joy should be in God Almighty. భూ సంబంధమైన వస్తువులు ఎందుకు కాదు కానీ నీ ఆనందం ప్రభు అయిన దేవుని యందు నీ ఆనందం ఉండాలి. Continue praying. ఆ విధంగా స్వరమైతే ప్రార్థించండి. Teach me, Jesus. దేవా, నాకు నేర్పుము. Teach me, Holy Spirit, పరిశుద్ధాత్మ నాకు నేర్పండి. how to rejoice in God. దేవుని యందు ఎలాగ ఆనందించాలో, How to rejoice in the Word of God. దేవుని వాక్యములో ఎలా ఆనందించాలో, How to rejoice in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ఎలా ఆనందించాలో, How to walk in God. దేవునితో ఎలా నడవాలో, How to walk with God. దేవునితో ఎలా నడవాలో Teach me, Holy Spirit. పరిశుద్ధాత్మను నాకు నేర్పండి. Fill me with the Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. Use me for your glory. నీ మహిమ కొరకు వాడుకోనండి. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.